అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మీ అందరిపై దైవ శాంతి శుభాలు కురియుగాక. సోదర సోదరి మనులారా, ఈ భూమండలంపై మానవ మనుగడ ఆరంభం నుండి దైవం మానవుల మార్గదర్శకత్వం కోసం ఎన్నో గ్రంథాలను అవతరింపజేస్తూ వచ్చాడు. ఆ గ్రంథాల పరంపరలోని చివరి హెచ్చరికా హితబోధ గ్రంథమే ఈ ఖురాన్. ఇది అరబీ భాషలో అవతరించింది. ఇప్పుడు ఇన్షాల్లా మీ ముందు దీని తెలుగు అనువాదాన్ని ఉంచుతాను. 1వ అధ్యాయం అల్ ఫాతిహా. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అర్రహ్మానిర్ రహీం. మాలికి యౌమిద్దీన్. إياك نعبد وإياك نستعين. اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين. ప్రారంభిస్తున్నాను అల్లాహ్ పేరుతో. ఆయన అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. 1వ అధ్యాయం అల్ ఫాతిహా. ఇందులో 7 వాక్యాలు ఉన్నాయి. ఇది మదీనా నగరంలో అవతరించింది. అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు. ఆయన సకల లోకాలకు ప్రభువు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రతిఫల దినానికి స్వామి. మేము నిన్నే ఆరాధిస్తాం, సహాయం కొరకు నిన్నే అర్థిస్తాం. మాకు రుజుమార్గం చూపించు. నీవు అనుగ్రహించిన వారు, నీ ఆగ్రహానికి గురి కానివారు, మార్గభ్రష్టులు కానివారు అనుసరించిన మార్గము. ఆమీన్. 2వ అధ్యాయం అల్ బఖరా. ఇందులో 286 వాక్యాలు ఉన్నాయి. ఇది మదీనా నగరంలో అవతరించింది. ప్రారంభిస్తున్నాను అల్లాహ్ పేరుతో. ఆయన అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. ప్లాస్టిక్ అన్ని కళ్ళలు వస్తాయి. అలిఫ్ లామ్ మీమ్. ఇది అల్లాహ్ గ్రంథము. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు. అల్లాహ్ భీతి గల వారికి ఈ గ్రంథం మార్గదర్శకం. వారు అగోచర విషయాలను విశ్వసిస్తారు, నమాజును స్థాపిస్తారు, మేము ప్రసాదించిన దాని నుండి మా మార్గంలో ఖర్చు చేస్తారు. మేము మీపై అవతరింపజేసిన గ్రంథాన్ని అంటే ఖురానును, మీకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలను విశ్వసిస్తారు, పరలోకాన్ని దృఢంగా నమ్ముతారు. ఇలాంటి వారు తమ ప్రభు తరఫు నుండి రుజుమార్గంలో ఉన్నారు. సాఫల్యం పొందేవారు వారే. ఈ విషయాలను తిరస్కరించిన వారిని నీవు హెచ్చరించకపోయినా ఒక్కటే, వారు విశ్వసించేవారు కారు. అల్లాహ్ వారి హృదయాలకు, వారి చెవులకు ముద్ర వేశారు. వారి కన్నులపై తెరపడింది. వారు కఠిన శిక్షకు అర్హులు. అల్లాహను అంతిమ దినాన్ని మేము విశ్వసించాము అని అనేవారు కూడా కొందరు ఉన్నారు. కానీ వాస్తవంగా వారు విశ్వాసులు కారు. అల్లాహను, విశ్వాసులను వారు మోసం చేస్తున్నారు. కానీ యథార్థంగా వారు తమను తాము తప్ప మరెవరిని మోసం చేయడం లేదు. అయితే ఈ విషయాన్ని వారు గ్రహించడం లేదు. వారి హృదయాలకు ఒక రోగం పట్టుకుంది. అల్లాహ్ ఆ రోగాన్ని మరింత అధికం చేశాడు. వారు చెప్పే ఈ అబద్ధానికి గాను వారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది. అవరిలో కల్లోలాన్ని రేకెత్తించకండి అని వారితో అన్నప్పుడల్లా వారు మేము సంస్కర్తలు మాత్రమే అని అంటారు. జాగ్రత్త, వాస్తవంగా వారే అసలు కల్లోలాన్ని సృష్టించేవారు. కానీ వారు గ్రహించడం లేదు. ఇతరులు విశ్వసించిన విధంగానే మీరు విశ్వసించండి అని వారితో అన్నప్పుడు వారు మూర్ఖులు విశ్వసించిన విధంగా మేము విశ్వసించాలా అని జవాబిస్తారు. జాగ్రత్త, వాస్తవంగా వారే మూర్ఖులు, కానీ అది వారికి తెలియదు. విశ్వాసులను కలిసినప్పుడు వారు మేము విశ్వసించాము అని అంటారు.
కానీ తమ శైతానులను ఏకాంతంగా కలిసినప్పుడు వారు అసలు మేము మీతోనే ఉన్నాము, వారిని కేవలం ఎగతాళి చేస్తున్నాము అని అంటారు. అల్లాహ్ అంటే ఈశ్వర్ వారిని ఎగతాళి చేస్తున్నాడు. ఆయన వారికి వ్యవధిస్తూ పోతున్నాడు. వారు తలబిరుచుతనం వల్ల అందులై గమ్యరహితంగా తిరుగుతూ పోతున్నారు. సన్మార్గానికి బదులుగా అపమార్గాన్ని పొందుతున్న ప్రజలు వారే. కానీ వారి ఈ బేరం వారికి లాభదాయకమైంది కాదు. వారు ఎంత మాత్రం సత్య మార్గంలో లేరు. వారి ఉపమానం ఇలా ఉంది. ఒక వ్యక్తి నిప్పు రాజేసినంతనే పరిసరాలన్నీ ప్రకాశించాయి. అప్పుడు అల్లాహ్ అంటే ఈశ్వర్ వారి కంటి వెలుగును హరింపజేసి అంధకారంలో ఏమీ కానరాని స్థితిలో వారిని వదిలేశాడు. వారు చెవిటివారు, మూగవారు, గుడ్డివారు. ఇక వారు రుజుమార్గానికి మరలిరారు. లేదా మరొక ఉపమానం. ఆకాశం నుండి భారీగా వర్షం కురుస్తోంది. దానికి తోడు చిమ్మ చీకట్లు, ఉరుములు, మెరుపులు. ఉరుముల భీకర ధ్వని విని మృత్యుభయం చేత వారు తమ వేళ్లను చెవుల్లో దూర్చుకుంటారు. అల్లాహ్ అంటే ఈశ్వర్ ఈ సత్య తిరస్కారులను అన్ని వైపుల నుండి పర్యవేక్షించి ఉన్నాడు. వారి పరిస్థితి మెరుపులు వారి దృష్టిని ఎగరవేసుకుపోతాయా అనే విధంగా ఉంది. వెలుగును చూసినప్పుడల్లా వారు కొంత దూరం నడుస్తారు. చీకటి కమ్ముకోగానే ఆగిపోతారు. అల్లాహ్ అంటే ఈశ్వర్ కోరితే వారి వినికిడిని, వారి చూపును సంపూర్ణంగా నశింపజేసేవాడే. నిశ్చయంగా ఆయన ప్రతిదీ చేయగల సమర్థుడు. మానవులారా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. మీ కొరకు భూమిని పాన్పుగాను ఆకాశాన్ని కప్పుగాను సృష్టించిన వాడు, పైనుండి వర్షాన్ని కురిపించి తద్వారా అన్ని రకాల పంటలు పండే ఏర్పాటు చేసి మీకు ఉపాధి కల్పించిన వాడు ఆయనే. ఇది మీకు తెలిసినప్పుడు ఇతరులను అల్లాహ్ అంటే ఈశ్వరుకు సమానులుగా నిలబెట్టకండి. మేము మా దాసుడిపై అవతరింపజేసిన గ్రంథం అంటే ఖురాన్ గురించి, అది మా గ్రంథం అవునో కాదో అని మీకు సందేహం ఉన్నట్లయితే దాని వంటి ఒక్క అధ్యాయాన్నైనా మీరు రచించి తీసుకురండి. మీ సహచరులందరినీ పిలుచుకోండి. ఒక్క అల్లాహ్ అంటే ఈశ్వర్ తప్ప మరెవరి సహాయాన్నైనా పొందండి. మీరు సత్యవంతులు అయితే ఈ పని చేసి చూపించండి. కానీ మీరు అలా చేయకపోతే నిశ్చయంగా ఎన్నటికీ చేయలేరు. భయపడండి. మానవులు రాళ్ళు ఇంధనం కాగల ఆ అగ్నికి అది సత్య తిరస్కారుల కొరకు తయారు చేయబడింది. ప్రవక్త ఈ గ్రంథాన్ని విశ్వసించి దాని బోధనలకు అనుగుణంగా తమ నడవడికను తీర్చిదిద్దుకునే వారికి సంతోష వార్త వినిపించు. కాలువలు ప్రవహించే ఉద్యానవనాలు వారి కొరకు సిద్ధంగా ఉన్నాయి అని. ఆ వనాలలోని పండ్లు ఆకారంలో భూలోకంలోని పండ్లను పోలి ఉంటాయి. తినడానికి ఏమైనా పండ్లు ఇవ్వబడినప్పుడల్లా వారు ఇలాంటి పండ్లే పూర్వం భూలోకంలో ఆకు ఇవ్వబడి అని అంటారు. అక్కడ వారి కొరకు పవిత్రులైన భార్యలు ఉంటారు. వారు అక్కడనే శాశ్వతంగా ఉంటారు. అవును, దోమ లేక దానికంటే మరీ అల్పమైన వస్తువులు దృష్టాంతంగా చెప్పడానికి అల్లాహ్ అంటే ఈశ్వర్ ఎంత మాత్రము సిగ్గుపడాడు. ఈ దృష్టాంతాన్ని సత్యస్వీకారులు చూసి ఇది తమ ప్రభు తరఫు నుండి వచ్చిన సత్యమే అని గ్రహిస్తారు. కానీ సత్య తిరస్కారులు వాటిని విని ఈ ఉపమానాల ద్వారా అల్లాహ్ అంటే ఈశ్వర్ చెప్పదలుచుకున్నది ఏమిటి అని ప్రశ్నిస్తారు. ఈ విధంగా అల్లాహ్ అంటే ఈశ్వర్ ఒకే విషయంతో ఎంతో మందికి అపమార్గం వైపు తీసుకుపోతాడు, ఎంతో మందికి రుజుమార్గం చూపుతాడు. అల్లాహ్ దీని ద్వారా అపమార్గం పట్టించేది, అల్లాహ్ అంటే ఈశ్వర్ దీని ద్వారా అపమార్గం పట్టించేది వీరిని. అల్లాహ్ అంటే ఈశ్వర్ ఆజ్ఞలను ఉల్లంఘించేవారు, ఈశ్వర్తో తీసుకున్న ప్రమాణాన్ని దృఢపరిచిన తరువాత భంగపరిచేవారు, కలిపి ఉంచండి అని ఈశ్వర్ ఆదేశించిన దాన్ని తెంచేవారు, ఇంకా భూమిలో కల్లోలాన్ని రేకెత్తించేవారు. వాస్తవంగా నష్టపడేవారు వీరే. మీరు అల్లాహ్ అంటే ఈశ్వర్ పట్ల తిరస్కార వైఖరిని ఎలా అవలంబించగలుగుతారు?
వాస్తవానికి ప్రాణం లేని మీకు ఆయనే ప్రాణం పోశాడు. ఆయన ప్రాణం పోశాడు. మళ్ళీ మీ ప్రాణాన్ని తీసేది ఆయనే, తిరిగి మిమ్మల్ని బ్రతికించేది ఆయనే. చివరకు మీరంతా ఆయన వద్దకే మరలిపోతారు. ఇంకా ఆయనే ధరణిలో ఉన్న సమస్తాన్ని మీ కొరకు సృష్టించినవాడు. తరువాత తన జ్ఞానాన్ని పైకి మరల్చి సప్తాకాశాలను సృజించినవాడు ఆయనే. ప్రతి విషయము క్షుణ్ణంగా తెలిసినవాడు ఆయనే. ఈ సంఘటనను జ్ఞాపకం తెచ్చుకో. నేను భూమిలో ఒక ప్రతినిధిని సృష్టించబోతున్నాను అని మీ ప్రభు తన దూతలతో అన్నప్పుడు వారు భూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసి రక్తం చిందించే వాడిని నియమించబోతున్నావా ప్రభు? మేము నీ స్తోత్రం చేస్తూ నీ గొప్పతనాన్ని కొనియాడుతూ నీ పవిత్రనామం స్మరిస్తూనే ఉన్నాము కదా అని విన్నపించుకున్నారు. దానికి అల్లాహ్ అంటే ఈశ్వర్, నీకు తెలియనివన్నీ నాకు తెలుసు అని సమాధానం పలికాడు. తర్వాత అల్లాహ్ అంటే ఈశ్వర్ ఆదాంకు అన్ని వస్తువుల పేర్లు నేర్పాడు. వాటిని దూతలకు చూపించి, ప్రతినిధి అంటే ఖలీఫా నియామకం సంక్షోభానికి దారితీస్తుంది అనే మీ అభిప్రాయమే నిజమైతే వీటి పేర్లు కాస్త నాకు చెప్పండి అని ఈశ్వర్ వారిని అడిగాడు. వారు కడు వినమ్రులై ఇలా అన్నారు, ప్రభు, దోషరహితుడవు నీవే. నీవు తెలిపినది తప్ప మాకు మరేమీ తెలియదు. వాస్తవంగా సర్వము తెలిసినవాడు, సర్వాన్ని అర్థం చేసుకోగలవాడవు నీవే. అప్పుడు ఈశ్వర్ ఆదాంతో, ఈ వస్తువుల పేర్లను నీవు వారికి తెలుపు అని అన్నాడు. ఆదాం వారికి వాటి పేర్లన్నీ తెలుపగానే అల్లాహ్ అంటే ఈశ్వర్ ఇలా ప్రకటించాడు, భూమి ఆకాశాలలో మీకు గోప్యంగా ఉన్న సత్యాలన్నీ నాకు తెలుసని, మీరు ప్రకటించేవి మీరు దాచేవి అన్నీ నాకు తెలుసని నేను మీకు చెప్పలేదా? నేను దూతలకు మీరు అందరూ ఆదాంకు తలవంచండి అని ఆదేశించినప్పుడు వారందరూ తలవంచారు. కానీ ఇబ్లీసు ధిక్కరించాడు, దురహంకారానికి గురి అయ్యాడు, అవిధేయులలో కలిసిపోయాడు. మళ్ళీ మేము ఆదాంతో ఇలా అన్నాము, నీవు నీ భార్య ఇద్దరు కలిసి స్వర్గంలో నివసించండి. ఇక్కడ మీరు మీకు ఇష్టమైనదాన్ని యథేచ్ఛగా తినండి, కానీ చెట్టు దరిదాపులకు పోవద్దు. ఒకవేళ పోతే మీరు అతిక్రమణదారులో కలిసిపోతారు. చివరకు శైతాన్ వారిద్దరిని ఆ చెట్టు వైపునకు ఆకర్షించి మా ఆజ్ఞాపాలన నుండి దూరం చేశాడు. వారిని తమ పూర్వస్థితి నుండి తొలగించి వదిలేశాడు. అప్పుడు మేము ఇలా ఆజ్ఞాపించాం, ఇక మీరంతా ఇక్కడి నుంచి దిగిపోండి. మీరు ఒకరికొకరు శత్రువులు. ఒక పరిమిత కాలం వరకు మీరు భూలోకంలో ఉండి అక్కడే జీవితం గడపవలసి ఉంటుంది. జీవితం గడపవలసి ఉంది. అప్పుడు ఆదాం తన ప్రభు నుండి కొన్ని మాటలు నేర్చుకుని పశ్చాత్తాపడుతూ క్షమాభిక్ష అర్థించాడు. అతని ప్రభు అతని వేడుకోడును మన్నించాడు. ఎందుకంటే ఆయన అమితంగా క్షమించేవాడు, కరుణించేవాడు, కనికరించేవాడు. మేము ఇలా తెలిపాము, మీరంతా ఇక్కడి నుంచి దిగిపోండి. ఇకపై నా తరఫు నుండి ఏదైనా ఉపదేశం మీ వద్దకు వచ్చినప్పుడు నా ఈ ఉపదేశాన్ని అనుసరించే వారికి ఏ విధమైన భయం గాని విచారం గాని కలిగే అవకాశం ఉండదు. దానిని స్వీకరించడానికి నిరాకరించేవారు, మా వాక్యాల అసత్యాలని తృఢీకరించేవారు నరకాగ్నిలోకి పోతారు. వారు అక్కడనే శాశ్వతంగా ఉంటారు. ఇశ్రాయేలు వంశీయులారా, నేను మీకు ప్రసాదించిన కానుకను గురించి ఆలోచించండి. మీరు నాతో చేసిన వాగ్దానం నెరవేర్చండి. నేను మీతో చేసిన వాగ్దానం నెరవేరుస్తాను. నాకు మాత్రమే మీరు భయపడండి. నేను ఇప్పుడు పంపిన గ్రంథాన్ని విశ్వసించండి. ఇదివరకే మీ వద్ద ఉన్న దివ్య గ్రంథాన్ని అది ధృవీకరిస్తుంది. కనుక మీరే అందరికంటే ముందు దాన్ని తిరస్కరించేవారు అవ్వకండి. అల్ప ధరకు నా వాక్యాలను అమ్మకండి. నా ఆగ్రహానికి భయపడండి. సత్యాన్ని అసత్యంతో కలిపి దాన్ని కలగాపులకం చెయ్యకండి. బుద్ధిపూర్వకంగా సత్యాన్ని కప్పుపుచ్చే ప్రయత్నం చెయ్యకండి. నమాజును స్థాపించండి, జకాత్ ఇవ్వండి. నా సాన్నిధ్యంలో వినమ్రులై తలవంచే వారితో పాటు మీరు వినమ్రులై తలవంచండి. సన్మార్గాన్ని అవలంబించండి అని మీరు ఇతరులకైతే ఉపదేశిస్తారు, కానీ మిమ్మల్ని మీరు మర్చిపోతారేమిటి? వాస్తవానికి మీరు ధర్మగ్రంథ పారాయణం చేస్తారు, అయినా మీరు బుద్ధిని బొత్తిగా ఉపయోగించరేమిటి? సహనం ద్వారా
నమాజు ద్వారా సహాయం పొందండి. నిస్సందేహంగా నమాజు కష్టతరమైన కార్యం, కానీ అల్లాహ్ అంటే ఈశ్వరుకు విధేయులైన దాసులకు అది ఎంత మాత్రమూ కష్టం కాదు. వారు తాము ఎట్టకేలకు తమ ప్రభువును కలుసుకోవలసిందని, ఆయన వైపునికే మరలిపోవలసిందని నమ్ముతారు. ఇశ్రాయేలు వంశీయులారా, నేను మీకు చేసిన మహోపకారాన్ని మిమ్మల్ని ప్రపంచంలోని జాతుల్లోకెల్లా ఘనత గల ఒక జాతిగా ఆదరించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఎవరికి ఏమాత్రం తోడ్పడలేని, ఎవరి సిఫారసును అంగీకరించబడని, పరిహారం తీసుకుని ఎవరిని విడుదల చేయని, అపరాధులకు సహాయం ఎక్కడి నుండి లభించని ఆ దినానికి మీరు భయపడండి. ఫిరౌను ప్రజల బానిసత్వం నుండి మేము మీకు విముక్తిని కలిగించిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. వారు మిమ్మల్ని ఘోర హింసకు గురి చేసేవారు. మీ కుమారులను వధించి మీ కుమార్తెలను సజీవంగా విడిచిపెట్టేవారు. ఇందులో మీ ప్రభు తరపు నుండి మీకు కఠిన పరీక్ష ఉండినది. సముద్రాన్ని చీల్చి నేను మీకు మార్గం ఏర్పాటు చేసిన సంఘటనను గుర్తు తెచ్చుకోండి. ఆ తర్వాత దాని నుండి మిమ్మల్ని సురక్షితంగా ఆవలిగొడ్డులకు చేరవేశాం. మీ కళ్ళ ముందే ఫిరౌను ప్రజలను మేము అందులో ముంచివేశాం. మేము మూసాను 40 రేయింబవళ్ల నిర్ణీత కాలం వరకు పిలిచినప్పుడు మీరు అతన్ని లేకపోవడం చూసి ఆవు దూడను ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. ఆ విధంగా మీరు ఘోర దురాచారానికి పాల్పడ్డారు. అయినప్పటికీ మీరు కృతజ్ఞులవుతారేమోనని మేము మిమ్మల్ని క్షమించాం. గుర్తు తెచ్చుకోండి, ఈ ఘోర పాతంగంలో మీరు మునిగి ఉన్నప్పుడు మీరు రుజుమార్గం పొందగలిగేందుకు మేము మూసాకు గ్రంథాన్ని, గీటిరాయిని ప్రసాదించాం. జ్ఞాపకం తెచ్చుకోండి, అల్లాహ్ అంటే ఈశ్వర ప్రసాదించిన ఈ కానుకతో తిరిగి వచ్చిన మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు: జనులారా, ఆవు దూడను ఆరాధ్య దైవంగా ఎన్నుకొని మీకు మీరే అన్యాయం చేసుకున్నారు. కనుక పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కొరకు మీరు మీ సృష్టికర్తను వేడుకోండి. మీలోని ఘోర పాతకులను సంహరించండి. మీ సృష్టికర్త దృష్టిలో ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది. అప్పుడు మీ సృష్టికర్త మీ పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. ఆయన ఎక్కువగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు. మూసాతో మీరు అన్న మాటలను గట్టిగా తెచ్చుకోండి. మూసా, మేము అల్లాహ్ అంటే ఈశ్వరుని నీతో మాట్లాడుతూ ఉండగా కళ్ళారా చూడనంత వరకు మీ మాటలను ఎంత మాత్రమూ విశ్వసించము. అదే సమయంలో మీరు చూస్తూ ఉండగానే ఒక భయంకరమైన పిడుగు మీపై పడింది. మీరంతా నిర్జీవులై నెలకొరిగారు. మేము మళ్ళీ ప్రాణం పోసి మిమ్మల్ని లేపాం. కనీసం ఈ ఉపకారం తర్వాతైనా మీరు కృతజ్ఞత చూపుతారేమో అని. మేము మీపై మేఘాల ఛాయను కల్పించాం. మన్సల్వాలను మీ కొరకు ఆహారంగా దించి మేము మీకు ప్రసాదించిన వాటిలో పరిశుద్ధమైన వస్తువులను తినండి అని చెప్పాం. అయినప్పటికీ మీ పూర్వీకులు మా ఆజ్ఞలను ఉల్లంఘించారు. అయితే వారు మాకు ఏమాత్రం అన్యాయం చేయలేదు, తమకు తామే అన్యాయం చేసుకున్నారు. గుర్తుకు తెచ్చుకోండి, మేము మీతో ఇలా అన్నాము: మీ ముందు ఉన్న ఈ నగరంలో ప్రవేశించండి. అక్కడ పంటే పంటలను మీ ఇష్టానుసారం తృప్తిగా తినండి. కానీ వెనుమురులై తల వంచుతూ నగర ద్వారంలో ప్రవేశించాలి. హిత్తతున్ అంటూ ముందుకు సాగిపోవాలి. అప్పుడు మేము మీరు చేసిన తప్పులను మన్నిస్తాం, సజ్జనులను అత్యధికంగా అనుగ్రహిస్తాం. కానీ దుర్మార్గులు మేము వారితో అన్న మాటలను సమూలంగా మార్చివేశారు. కనుక దుర్మార్గం చేసిన వారిపై మేము ఆకాశం నుండి ఆపదను దింపాం. ఇది వారు చూపుతూ వచ్చిన అవిధేయతలకు శిక్ష. జ్ఞాపకం తెచ్చుకోండి, మూసా తన ప్రజల కొరకు నీటి కోసం ప్రార్థించినప్పుడు నీవు ఆ కొండరాతిని నీ చేతికర్రతో కొట్టు అని ఆదేశించాం.
తదనుగుణంగా కొండరాయి నుండి 12 ఊటలు పెళ్లిదిగాయి. ప్రతి తెగవారు తాము నీరు తాగే స్థానాన్ని కనుగొన్నారు. అప్పుడు వారికి ఈ విధంగా ఆదేశించబడింది, అల్లాహ్ అంటే ఈశ్వర్, మీకు ప్రసాదించిన దాన్ని తినండి, తాగండి, కానీ ధరణిపై కల్లోలాన్ని రేకెత్తిస్తూ తిరగకండి. ఫోన్ కరా మీరు మూసాకు చేసిన ఫిర్యాదును జ్ఞాపకం తెచ్చుకోండి. ఒకే రకమైన భోజనాన్ని మేము భరించలేకుండా ఉన్నాము. భూమిలో ఉత్పత్తి అయ్యే ఆకుకూరలు, కూరగాయలు, గోధుమలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పప్పు దినుసులు మొదలైనవి మా కొరకు పండించు అని నీవు నీ ప్రభువును ప్రార్థించు. అప్పుడు మూసా ఇలా అడిగాడు, శ్రేష్టమైన దానికి బదులుగా నీచమైన దాన్ని కోరుకుంటారా? సరే, మంచిది, ఏదో ఒక పట్టణానికి మీరంతా తరలిపోండి, అక్కడ మీరు కోరేదంతా దొరుకుతుంది. చివరకు వారు తీవ్ర అవమానానికి, పరాభావానికి, దురావస్థకు, దుర్భర దారిద్ర్యానికి గురి అయ్యారు. ఇంకా వారు అల్లాహ్ అంటే ఈశ్వర్ ఆగ్రహానికి అర్హులయ్యారు. అదంతా వారు అల్లాహ్ అంటే ఈశ్వర్ వాక్యాలను తిరస్కరించిన దాని ఫలితం, ప్రవక్తలను అన్యాయంగా చంపిన దాని ఫలం, ఈశ్వర్ పట్ల అవిధేయత చూపిన దాని పరిణామం, షరియత్తు అంటే ధర్మశాస్త్ర హద్దులను మాటికి అతిక్రమించిన దాని పర్యావసానం. అరేబియా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వసించేవారు కాని, యూదులు గాని, క్రైస్తవులు గాని, సాబీయులు కాని ఎవరైనా సరే అల్లాహ్ అంటే ఈశ్వర్ను, అంతిమ దినాన్ని విశ్వసించి మంచి పనులు చేసిన వారికి నిస్సందేహంగా వారి ప్రభు వద్ద మంచి ప్రతిఫలం ఉంది. వారికి ఏ విధమైన భయం గాని, విచారం గాని కలిగే అవకాశం లేదు. మేము తూర్ పర్వతాన్ని ఎత్తి మీపై నిలిపి మీ చేత చేయించిన ప్రమాణాన్ని గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు మేము మీకు ప్రసాదిస్తున్న గ్రంథాన్ని దృఢంగా పట్టుకోండి. అందులో ఉన్న ఆజ్ఞలను, ఉపదేశాలను జ్ఞాపకం ఉంచుకోండి. దీని ద్వారానే మీరు భయభక్తుల బాటలో నడవగలరు అని బోధించాం. కానీ తరువాత మీరు ఆ ఒడంబడికను త్రోసివేయన్నారు. అయినప్పటికీ ఈశ్వర్ మిమ్మల్ని తన అనుగ్రహానికి, కారుణ్యానికి దుర్యం చేయలేదు. లేకపోతే మీరు ఎప్పుడో వినాశనానికి గురి ఉండేవారు. బనీ ఇశ్రాయిల్ గురించి చెప్పడం జరుగుతుంది. ఇందులో సబ్బత్ శాసనం ఉల్లంఘించిన మీ వారి గాథ మీకు బాగా తెలుసు. మేము వారిని అందరూ అసహ్యంగా, నీచంగా చూసే కోతులుగా మారిపోండి అని శపించాము. ఈ విధంగా మేము వారి ముగింపునకు ఆ కాలం వారికి, భావి తరాల వారికి ఒక గుణపాఠంగాను, భయభక్తుల కాల వారికి ఒక హితోపదేశంగాను చేశాము. ఈ సంఘటనను కూడా గుర్తుకు తెచ్చుకోండి. మూసా తన జాతి వారితో అల్లాహ్ అంటే ఈశ్వర్ మిమ్మల్ని ఒక గోగును బలివ్వండి అని ఆజ్ఞాపిస్తున్నాడు అని అన్నప్పుడు వారు, మాతో నువ్వు పరిహాసం ఆడుతున్నావా అని బదులు పలికారు. అవివేకుల మాదిరిగా నేను మాట్లాడకుండా నన్ను రక్షించు అని అల్లాహను శరణు కోరుకుంటున్నాను అని మూసా అన్నాడు. అప్పుడు వారు, సరే, ఆ ఆవుల గురించి వివరంగా మాకు చెప్పు అని నీవు నీ ప్రభువును అడుగు అని మూసాను కోరారు. అతను ఇలా సమాధానం చెప్పాడు, అది ముసలిది కాకూడదు, లేగదూడా కాదు, మధ్య వయసులో ఉన్న ఆవు ఉండాలి అని అల్లాహ్ అంటే ఈశ్వర్ అంటున్నాడు. కనుక ఆజ్ఞాపించిన విధంగా చేయండి. వారు ఇంకా అడిగారు, దాని రంగు ఏదో ఉండాలో నీ ప్రభువును అడిగి మాకు చెప్పు. మూసా, అది మెరిసే పసుపు వన్నె కలిగి చూసేవారికి మనోహరంగా కనిపించాలి అని అల్లాహ్ అంటే ఈశ్వర్ ఆజ్ఞ అని వారికి తెలిపాడు. మళ్ళీ వారు ఇలా అన్నారు, అసలు ఏ విధమైన ఆవు కావాలో నీ ప్రభువును అడిగి మాకు స్పష్టంగా తెలుపు. దానిని నిర్ణయించడంలో మాకు సందేహం కలిగింది. అల్లాహ్ అంటే ఈశ్వర్ పెడితే మేము దాన్ని కనుక్కుంటాము. మూసా, అది ఏ కృషి చేయనిదే, భూమి దున్ననిదే, మూట లాగనిదే, ఏ లోపము లేనిదే, పరిపూర్ణ ఆరోగ్యం కలిగినదే ఉండాలి అని అల్లాహ్ అంటే ఈశ్వర్ అంటున్నాడు అని వారికి జవాబు చెప్పాడు. అర్థమైంది,
నీవు ఇప్పుడు సరైన గుర్తులు చెప్పావు అని వారు పలికారు. అప్పుడు వారు ఆవును బలిచ్చారు, లేకపోతే వారు అలా చేసేవారు కాదు. మరొక సంఘటనను కూడా మీరు గుర్తుకు తెచ్చుకోండి. మీరు ఒక వ్యక్తిని హత్య చేశారు. దానిని గురించి మీలో మీరు వాదులాడుకుంటూ హత్యా నేరాన్ని ఒకళ్ళపై ఒకళ్ళు మోపుకోవడం ప్రారంభించారు. కానీ మీరు గుప్తంగా ఉంచుతున్న దాన్ని బట్టబయలు చేయడానికి అల్లాహ్ అంటే ఈశ్వర్ నిర్ణయం చేశాడు. కనుక మేము హతుని శవాన్ని దాని ఒక భాగంతో కొట్టండి అని వారిని ఆజ్ఞాపించాం. చూడండి, మృతులను అల్లాహ్ అంటే ఈశ్వర్ ఎలా బ్రతికిస్తాడు మీరు అర్థం చేసుకోవాలని తన సూచనలను మీకు ఎలా తెలిపాడు, మీకు ఎలా చూపుతాడు. కానీ ఈ సూచనలు చూసిన తర్వాత కూడా మీ హృదయాలు కఠినమైపోయాయి. పాషాణాలు మాదిరిగా కాదు, వాటికంటే కూడా కఠినమైపోయాయి. ఎందుకంటే రాళ్లలో కొన్నిట్లో నుండి సెలయేళ్లు ప్రవహిస్తాయి, కొన్ని పగులుగా వాటి నుండి నీరు చుమ్ముతుంది, మరికొన్ని అల్లాహ్ అంటే ఈశ్వర్కు భయపడి కంపించి నేల పెరుగుతాయి. జాగ్రత్త, మీరు చేస్తున్నంత అల్లాహ్ అంటే ఈశ్వర్కు తెలియకుండా లేదు. ముస్లింలారా అంటే దైవ విధేయులారా, వారు మీ సందేశాన్ని విశ్వసిస్తారని ఇంకా మీరు ఆశిస్తున్నారా? వాస్తవానికి వారిలోని ఒక వర్గానికి అల్లాహ్ అంటే ఈశ్వర ప్రవచనం విని బాగా అర్థం చేసుకుంటూనే బుద్ధిపూర్వకంగా దాన్ని తారుమారు చేసే అలవాటు ఉంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వసించిన వారిని వారు కలిసినప్పుడు మేము ఆయనను విశ్వసించాము అని అంటారు. కానీ వారు ఏకాంతంగా ఒకరినొకరు కలిసినప్పుడు మీకేమైనా బుద్ధి ఉందా? అల్లాహ్ అంటే ఈశ్వర్ మీకు స్పష్టం చేసిన విషయాలను వారి నుండి ఎందుకు వెల్లడిస్తారు? మీ ప్రభు సమక్షంలో మీకు వ్యతిరేకంగా వాటిని నిదర్శనాలుగా వారు వినియోగించడానికా అని అంటారు. వారు దాచేదంతా వెల్లడి చేసేదంతా అల్లాహ్ అంటే ఈశ్వరుకు తెలుసని వారికి నిజంగానే తెలియదా? వారిలో నిరక్షరాస్యులైన వర్గం మరొకటి ఉంది. వారికి గ్రంథ జ్ఞానం ఎంత మాత్రం లేదు. లేనిపోని ఆశలను కోరికలను పెంచుకుని కేవలం మొట్టి ఊహలతో జీవిస్తూ పోతున్నారు. షరియత్ అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని స్వహస్తాలతో రచించి తద్వారా తుచ్చ ప్రయోజనం పొందే నిమిత్తం ఇది అల్లాహ్ అంటే ఈశ్వర్ వద్ద నుండి వచ్చింది అని ప్రజలకు చెప్పే వారికి వినాశనం తప్పదు. వారి ఈ స్వహస్త లిఖిత రచన కూడా వారి వినాశనానికి దారితీస్తుంది. వారి ఈ సంపద కూడా వారి సర్వనాశనానికి కారణభూతమవుతుంది. ఇంకా వారు నరక జ్వాలలు మమ్మల్ని ఏమాత్రం ముట్టుకోవు. ఒకవేళ మాకు శిక్ష పడినప్పటికీ అది కేవలం కొన్ని రోజుల శిక్ష మాత్రమే అని అంటారు. వారిని అడగండి, అల్లాహ్ అంటే ఈశ్వర్ నుండి మీరేమైనా వాగ్దానం పొందారా? ఆయన దాన్ని భంగం చేయకపోవడానికి? లేక అల్లాహ్ అంటే ఈశ్వర్ బాధ్యత వహించినట్లు మీకు తెలియని విషయాన్ని మీరు అల్లాహ్ అంటే ఈశ్వర్కు ఆపాదించి చెబుతున్నారా? అసలు నరకాగ్ని మిమ్మల్ని ఎందుకు ముట్టుకోదు? పాపం సంపాదించి పాపజాలంలోనే ఎత్తిపోయేవారు నరకవాసులు. వారు నరకంలోనే శాశ్వతంగా ఉంటారు. విశ్వసించి మంచి పనులు చేసేవారే స్వర్గవాసులు. వారు స్వర్గంలోనే శాశ్వతంగా ఉంటారు. మేము ఇశ్రాయేలు సంతానం నుండి మరొక వాగ్దానం తీసుకున్నాం. దానిని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. అల్లాహ్ అంటే ఈశ్వర్ తప్ప మరెవరిని ఆరాధించకూడదు. తల్లిదండ్రులను, బంధువులను, అనాథులను, నిరుపేదలను ఆదరించాలి. ప్రజలను సహృదయంతో పలకరించాలి. నమాజు స్థాపించాలి. జకాత్ ఇవ్వాలి. కానీ కొందరు తప్ప మీరంతా వాగ్దాన భంగం చేశారు. ఇప్పటికీ మీరు దాన్ని లక్ష్య పెట్టడం లేదు. మేము మీ నుండి తీసుకున్న మరొక వాగ్దానాన్ని గుర్తు తెచ్చుకోండి. మీరు ఒకరినొకరు చంపుకోరాదు. గృహాల నుండి బహిష్కరించుకోరాదు. దానిని మీరు అంగీకరించాలి. దానికి మీరే స్వయంగా సాక్షులు. కానీ మీరే నేడు మీ సోదరులను సంహరిస్తున్నారు. మీలోని ఒక వర్గం వారిని మీరు వారి ఇళ్ల నుండి బహిష్కరిస్తున్నారు. దౌర్జన్యంగా, అన్యాయంగా మీరు వారికి వ్యతిరేకంగా ముఠాలను కడుతున్నారు.
వారు మీ వద్దకు యుద్ధ ఖైదీలుగా వచ్చినప్పుడు వారి విమోచన ధనాన్ని విషయంలో మీరు బేరం చేస్తున్నారు. అసలు మీరు వారిని ఇళ్లని బహిష్కరించడమే అధర్మం. మీరు దైవ గ్రంథంలోని ఒక భాగాన్ని విశ్వసించి మరొక భాగాన్ని తిరస్కరిస్తారా? మీలో ఇలా చేసేవారిని పరలోకంలో మీలో ఇలా చేసేవారిని ఇహలోక జీవితంలో ఘోర అవమానానికి, పరలోకంలో తీవ్రమైన బాధకు గురి చేయడం తప్ప మరొక శిక్ష ఏముంటుంది? మీ చేష్టలు ఈశ్వరుకు తెలియకుండా లేవు. జాగ్రత్త. పరలోకాన్ని విక్రయించి దానికి బదులుగా ప్రాపంచిక జీవితాన్ని కొనుక్కున్న వారు వీరే. కనుక వారికి పడే శిక్ష తగ్గదు, వారికి ఏ సహాయమూ లభించదు. మేము మూసాకు దివ్య గ్రంథం ప్రసాదించాం. అతని తర్వాత వరుసగా ప్రవక్తలను పంపాం. చివరికి మరియం కుమారుడైన ఈసా అంటే యేసుక్రీస్తుకు స్పష్టమైన సూచనలు ఇచ్చి పంపాం. పరిశుద్ధాత్మ ద్వారా అతనికి సహాయం చేశాం. మీ మనోవాంఛలకు ప్రతికూలంగా ఉన్న దాన్ని తీసుకుని ఏ ప్రవక్త అయినా మీ వద్దకు వచ్చినప్పుడు మీరు ఆయన పట్ల కలబీర్చుతనంతో ప్రవర్తించారు. కొందరిని తిరస్కరించారు, మరికొందరిని చంపారు. ఇదేమి వైఖరి? వారు మా హృదయాలు సురక్షితంగా ఉన్నాయి అని అంటారు. కాదు, అది నిజం కాదు. అసలు విషయం ఏంటంటే వారి అవిశ్వాస వైఖరి కారణంగా అల్లాహ్ అంటే ఈశ్వర్ వారిని శపించాడు. కనుక వారు విశ్వసించడం అనేది కాని పని. అల్లాహ్ అంటే ఈశ్వర్ నుండి వారి వద్దకు ఇప్పుడు వచ్చిన గ్రంథం పట్ల వారి ప్రవర్తన ఎలా ఉంది? వారి వద్ద పూర్వం నుండే ఉన్న దైవ గ్రంథాన్ని ఈ గ్రంథం ధృవీకరిస్తున్నప్పటికీ దీని రాకకు ముందు అవిశ్వాసులపై విజయం ప్రసాదించు అని వారు ప్రార్థిస్తూ వచ్చినప్పటికీ తీరా అది వచ్చిన తర్వాత వారు దాన్ని గుర్తించకుండా తిరస్కరించారు. అటువంటి తిరస్కారులపై అల్లాహ్ అంటే ఈశ్వర శాపం అవతరించుగాక. తమ హృదయాలను సంతృప్తిపరచడానికి వారు అనుసరించే మార్గం ఎంత నీచమైనది. అల్లాహ్ అంటే ఈశ్వర్ తన ఇష్టానుసారం తన దాసుల్లోని ఒకరిపై తన అనుగ్రహం అవతరింపజేశాడని ద్వేషం వల్ల వారు అల్లాహ్ అంటే ఈశ్వర్ పంపిన ఆ ఉపదేశాలను తిరస్కరిస్తున్నారు. కనుక వారు ఆగ్రహంపై ఆగ్రహానికి గురయ్యారు. ఇటువంటి అవిశ్వాసులకు తీవ్ర పరాభావంతో కూడుకున్న శిక్ష పడుతుంది. వారితో అల్లాహ్ అవతరింపజేసిన దాన్ని విశ్వసించండి అని అన్నప్పుడు మా ఇశ్రాయేలు వంశంలోని వారి వద్దకు వచ్చిన దాన్నే మేము విశ్వసిస్తాము అని అంటారు. తమ గ్రంథం కానటువంటి ప్రతి దానిని అది సత్యమైనప్పటికీ వారి వద్ద పూర్వం నుండి ఉన్న దాన్ని అది ధృవీకరిస్తూ ఉన్నప్పటికీ వారు దాన్ని తిరస్కరిస్తారు. సరే, వారిని ఇలా అడుగు, మీ వద్దకు వచ్చిన దాన్ని మీరు మనఃపూర్వకంగా విశ్వసించేవారైతే ఇంతకు పూర్వం ఇశ్రాయేలు వంశంలో పుట్టిన అల్లాహ్ అంటే ఈశ్వర ప్రవక్తలను ఎందుకు హత్య చేస్తూ వచ్చారు? ఎంత స్పష్టంగా ఉన్న సూచనలను మూసా మీ వద్దకు తీసుకువచ్చాడు. అతను కొంచెం అటు పోగానే మీరు ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. ఎంత దుర్మార్గులు మీరు! నేను తూర్ పర్వతాన్ని ఎత్తి మీపై నిలిపి మీతో చేయించిన ప్రమాణాన్ని కూడా గుర్తు తెచ్చుకోండి. నేను మీకు చేస్తున్న ఉపదేశాలను స్థిరంగా పాటించండి, జాగ్రత్తగా వినండి అని మేము మీకు నొక్కి చెప్పాము. మీ పూర్వీకులు మేము విన్నాము కానీ శిరసావహించేది లేదు అని చెప్పారు. అసత్యారాధన వల్ల వారి హృదయాలు ఆవు దూడ మీది ప్రేమతో నిండిపోయాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇలా చెప్పు, మీరు విశ్వాసులు అయితే ఈ చెడు చేష్టలను చెయ్యండి అని, మీరు విశ్వాసులు అయితే ఈ చెడు చేష్టలు చెయ్యండి అని ఆదేశించే మీ విశ్వాసం చాలా విచిత్రమైనది. ఇంకా వారిని ఇలా అడుగు, ఒకవేళ అల్లాహ్ అంటే ఈశ్వర్ వద్ద పరలోక నివాసం మానవులందరికీ కాక కేవలం మీకు మాత్రమే ప్రత్యేకించబడితే మీరు మీ అభిప్రాయంలో సత్యవంతులు అయితే మీరు మరణాన్ని తప్పక కోరాలి. వారు ఎప్పటికీ మరణాన్ని కోరడు అనే విషయాన్ని నమ్ము. ఎందుకంటే వారు స్వహస్తాలతో సంపాదించి అక్కడికి పంపిన దాని ఫలి కారణంగా వారు అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడరు. ఈ దుర్మార్గుల మనస్తత్వం అల్లాహ్ అంటే ఈశ్వర్కు బాగా తెలుసు.
జీవితం పట్ల అందరికంటే ఎక్కువ వ్యామోహం వీరిలోనే ఉందనే విషయం నీవు గ్రహిస్తావు. ఈ విషయంలో వారు ముష్రిక్కులను అంటే బహుదైవారాధకులనే మించిపోయారు. వారిలోని ఒక్కొక్క వ్యక్తి ఏదో ఒక విధంగా 1000 సంవత్సరాలు బ్రతకాలని కోరుకుంటాడు. కానీ దీర్ఘాయురార్థాయం వారిని శిక్ష నుండి ఏమాత్రం తప్పించలేదు. వారు ఏ ఏ పనులు చేస్తున్నారో వాటిని అల్లాహ్ అంటే ఈశ్వర్ చూస్తూనే ఉన్నాడు. ప్రవక్త వారితో ఇలా చెప్పు, జిబ్రీలు పట్ల విరోధం ఉన్న ప్రతి వాడు ఈ యథార్థాన్ని గ్రహించాలి. అల్లాహ్ అంటే ఈశ్వర్ ఆజ్ఞతోనే అతను ఈ ఖురాన్ను నీ హృదయ పలకంపై అవతరింపజేశాడు. పూర్వం వచ్చిన అన్ని గ్రంథాలను అది ధృవీకరిస్తుంది, అది నిజమని బలపరుస్తుంది. విశ్వసించే వారికి అది హితోపదేశం, సాఫల్యం సిద్ధిస్తుందని తెలిపే శుభవార్త. జిబ్రీలు పట్ల వారికి ఉన్న ఈ విరోధానికి కారణం ఇదే అయితే వారికి ఇలా తెలుపు, అల్లాహ్ అంటే ఈశ్వరుకు, ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు, జిబ్రీలుకు, మికాయిలుకు ఎవరు శత్రువులో అటువంటి అవిశ్వాసులకు అల్లాహ్ అంటే ఈశ్వర శత్రువు. సత్యాన్ని స్పష్టంగా ప్రకటించే వాక్యాలను మేము మీపై అవతరింపజేశాము. అవిధేయులు తప్ప మరెవ్వరూ వాటిని తిరస్కరించరు. వారు ఏదైనా వాగ్దానం చేసినప్పుడల్లా వారిలోని ఏదో ఒక వర్గం దానిని తోసిపుచ్చడం ఎప్పుడూ జరుగుతూ రాలేదా? అంతేకాదు, మనఃపూర్వకంగా విశ్వసించని వారు చాలా మంది వారిలో మనఃపూర్వకంగా విశ్వసించని వారు చాలా మంది వారిలో ఉన్నారు. వారి వద్ద పూర్వం నుంచి ఉన్న దైవ గ్రంథాన్ని ధృవీకరిస్తూ ఏ ప్రవక్త అయినా అల్లాహ్ అంటే ఈశ్వర్ తరపు నుండి వచ్చినప్పుడు గ్రంథ ప్రజలలోని ఒక వర్గం వారు అల్లాహ్ అంటే ఈశ్వర్ గ్రంథాన్ని దాని గురించి ఏమీ తెలియని వారిగా తోసిపుచ్చారు. సులైమాన్ రాజ్యం పేరు చెప్పి శైతాన్ను ప్రచారం చేసే విషయాలను వారు అనుసరించి సాగారు. కానీ వాస్తవంగా సులైమాను ఎన్నడూ అవిశ్వాసానికి ఒడిగట్టలేదు. అసలు అవిశ్వాసానికి పాల్పడింది ప్రజలకు చేతబడిని బోధించే శైతానులే. వారు హారూత్ మారూత్ అనే 2 దైవదూతలపై బాబిలోనియాలో అవతరింపజేసిన దాని వద్ద పడ్డారు. ఎవరికైనా ఈ విద్యను నేర్పినప్పుడు ఆ దైవదూతలు స్పష్టంగా ఇలా హెచ్చరిక చేసేవారు, జాగ్రత్త, మేము కేవలం ఒక పరీక్ష మాత్రమే, అవిశ్వాసానికి గురికాదు. అయినప్పటికీ వారు భార్యాభర్తలను వేరు చేసే విద్యను ఆ దూతల వద్ద నుండి నేర్చుకునేవారు. అల్లాహ్ అంటే ఈశ్వర్ అనుమతి లేకుండా వారు ఈ విద్య ద్వారా ఎవరికి ఏమాత్రం హాని కలిగించదనే విషయం సుస్పష్టం. కానీ వారు నేర్చుకున్నది వారికి నష్టం కలిగించేదే కానీ లాభం కలిగించేది ఎంత మాత్రం కాదు. ఈ విద్యను కొనేవారు పరలోక ఈ విద్యను కొనేవారికి పరలోక సౌఖ్యాలలో ఏమాత్రం భాగం లేదనే విషయం వారికి బాగా తెలుసు. ఎంత తుచ్చమైన సొమ్ముకు బదులుగా వారు తమ ఆత్మలను అమ్ముకున్నారో వారికి తెలిస్తే ఎంత బాగుండేది. వారు విశ్వసించి భయభక్తుల మార్గం అవలంబించి ఉన్నట్లయితే దానికి అల్లాహ్ అంటే ఈశ్వర వద్ద వారికి లభించి ఉండే ప్రతిఫలం ఎంతో శ్రేష్టమైనది. దీనిని వారు గ్రహిస్తే ఎంత బాగుండేది. విశ్వసించిన ప్రజలారా, రాయినా అనకూడదు, ఇంజుర్నానండి, ప్రతి మాటను శ్రద్ధతో వినండి. ఈ అవిశ్వాసులు అత్యంత ఘోరమైన శిక్షకు అర్హులు. సత్య సందేశాన్ని తిరస్కరించిన వారు గ్రంథ ప్రజలైనా లేక ముష్రికులు అంటే బహుదైవారాధకులైనా వారికి నీ ప్రభు తరపు నుండి ఏ మేలు అవతరించడం సుతారము ఇష్టం లేదు. కానీ అల్లాహ్ అంటే ఈశ్వర్ తాను కోరిన వారిని తన కరుణ కొరకు ఎన్నుకుంటాడు. అల్లాహ్ అమితంగా అనుగ్రహించేవాడు. మేము మా ప్రవచనం ఒకదాన్ని రద్దు చేసినా లేక మరిపింపజేసినా దాని స్థానంలో దానికంటే శ్రేష్టమైన దాన్ని లేక కనీసం దానికి సమానమైన దాన్ని తీసుకువస్తాం. అన్నింటి మీద అల్లాహ్ అంటే ఈశ్వరుకు సర్వాధికారాలున్నాయన్న విషయం మీకు తెలియదా? భూమి ఆకాశాల సామ్రాజ్యపాధిపత్యం
కేవలం అల్లాహ్ అంటే ఈశ్వర్కే చెందుతుందని, ఆయన తప్ప మిమ్మల్ని సంరక్షించేవారు, మీకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరని సంగతి మీకు తెలియదా? పూర్వం మూసాను అడిగిన ప్రశ్నల వంటి వాటినే మీరు మీ ప్రవక్తకు అడుగుదామనుకుంటున్నారా? వాస్తవానికి విశ్వాస వైఖరిని అవిశ్వాస వైఖరిగా మార్చుకున్న వాడు సన్మార్గం తప్పుతాడు. గ్రంథ ప్రజలలోని పలువురు మిమ్మల్ని ఏదో ఒక విధంగా విశ్వాస మార్గం నుండి మరల్చి మళ్లీ అవిశ్వాసం మార్గం వైపునకు తీసుకుపోదామని కోరుతున్నారు. సత్యం వారికి సుస్పష్టమైనప్పటికీ వారి ఈ కోరికకు కారణం వారి మనస్సుల్లో ఉన్న అసూయ. అయితే అల్లాహ్ అంటే ఈశ్వర్ తన తీర్పును అమలు పరిచే వరకు మీరు సహించి వారిని క్షమించండి. మీరు నిశ్చింతంగా ఉండండి. అల్లాహ్ అంటే ఈశ్వర్కు అన్నింటి మీద సర్వాధికారాలు ఉన్నాయి. నమాజును స్థాపించండి, జకాత్ ఇవ్వండి. మీ భవిష్యత్తు కోసం మీరు చేసే ముందుగా పంపించే సత్కార్యాలను మీరు అల్లాహ్ అంటే ఈశ్వర్ వద్ద చూస్తారు. మీరు చేసేదంతా అల్లాహ్ అంటే ఈశ్వర్ దృష్టిలో ఉంది. యూదులు కాని వారెవరు లేక క్రైస్తవుల ప్రకారం క్రైస్తవులు కాని వారెవరు స్వర్గంలో ప్రవేశించలేరు అని వారు ప్రకటిస్తారు. ఇవి వారి కాంక్షలు మాత్రమే. వారిని ఇలా అడుగు, మీరు అనేదే సత్యమే అయితే దానికి నిదర్శనాలు ఏమిటో చూపండి. అసలు మీలో గాని మరెవ్వరిలో గాని ఏ విధమైన ప్రత్యేకత లేదు. వాస్తవం ఏమిటంటే ఎవరు తమను తాము అల్లాహ్ అంటే ఈశ్వర్ పట్ల విధేయతకు అంకితం చేసుకుని ఆచరణలో సన్మార్గం చూపుతూ అవలంబిస్తారో దానికి వారు తమ ప్రభు వద్ద మంచి ప్రతిఫలం పొందుతారు. అటువంటి వారికి భయం గాని దుఃఖం గాని కలిగే అవకాశం ఎంత మాత్రమూ లేదు. క్రైస్తవుల వద్ద సత్యం అనేది ఏమీ లేదు అని యూదులు అంటారు. యూదుల వద్ద సత్యం అనేది ఏమీ లేదు అని క్రైస్తవులు అంటారు. కానీ వారు ఉభయులు చదివేది దైవ గ్రంథమే. గ్రంథ జ్ఞానం లేని వాళ్ళు కూడా ఇదే విధంగా ప్రగల్భాలు పలుకుతారు. వీరందరిలో ఉన్న అభిప్రాయ భేదాలను గురించి నిశ్చయంగా అల్లాహ్ అంటే ఈశ్వర్ ప్రళయదినం నాడు తీర్పు చెబుతాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ ఆరాధనాలయాలలో ఆయన నామస్మరణను నిషేధించి వాటి వినాశనానికి ఒడిగట్టే వానికంటే పరమ దుర్మార్గుడెవడు? అటువంటి వారు ఆ ఆరాధనాలయాలలో అడుగు పెట్టడానికి అర్హులు కారు. ఒకవేళ వారు వాటిలో ప్రవేశించినా భయపడుతూ ప్రవేశించాలి. కానీ వారికి ప్రపంచంలో తీవ్ర పరాభవము, పరలోకంలో ఘోర శిక్ష తప్పవు. పశ్చిమాలని అల్లాహ్ అంటే ఈశ్వరుడే. మీరు మీ ముఖాన్ని ఏ దిక్కుకు తిప్పినా అక్కడ మీకు అల్లాహ్ అంటే ఈశ్వర్ సమ్ముఖం లభిస్తుంది. అల్లాహ్ అంటే ఈశ్వర్ అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన అంతా తెలిసినవాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ ఒకరిని తన కుమారుడుగా చేసుకున్నాడు అని వారు అంటారు. కానీ అల్లాహ్ అంటే ఈశ్వర్ ఆ విషయాలకు అతీతుడు. ఆయన అత్యంత పవిత్రుడు. అసలు యథార్థం ఏమిటంటే భూమి ఆకాశాలలో ఉన్నవన్నీ ఆయన సొంతమే. అవన్నీ ఆయన ఎడల విధేయతకు అంకితమైనవే. ఆయన భూమి ఆకాశాలకు భూమండలానికి సృష్టికర్త. తాను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని కేవలం అయిపో అని ఆజ్ఞాపిస్తాడు. అది వెంటనే అయిపోతుంది. అల్లాహ్ అంటే ఈశ్వర్ స్వయంగా మాతో ఎందుకు మాట్లాడాడు, లేక ఏదన్నా సూచన మా వద్దకు ఎందుకు రాదు అని అజ్ఞానులు అడుగుతారు. వారికి పూర్వం వారు కూడా ఇవే ప్రశ్నలను అడిగేవారు. సన్మార్గం తప్పిన వారందరి మనస్తత్వాలు ఒకటే. నమ్మేవారికి మేము మా సూచనలను స్పష్టం చేశాము. దీనికంటే స్పష్టమైన సూచన మరొకటే ఉంటుంది. సత్య జ్ఞానం ప్రసాదించి నిన్ను మేము శుభవార్త తెలిపేవానిగా, హెచ్చరిక చేసేవానిగా పంపాము. నరకవాసం ఎన్నుకున్న వారి గురించి నీవు ఏమాత్రము బాధ్యుడు కావు, జవాబుదారుడవు కావు. నీవు అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానాన్ని అవలంబించినంత వరకు యూదులు క్రైస్తవులు నీవంటే సంతోషం వ్యక్తం చెయ్యరు.
అల్లాహ్ అంటే ఈశ్వర్ చూపిన మార్గమే సరైన మార్గం అని నీవు వారికి స్పష్టం చెయ్యి. విద్యజ్ఞానం నీ వద్దకు వచ్చిన పెదప కూడా ఒకవేళ నీవు వారి కోరికలకు లొంగిపోతే నిన్ను ఈశ్వర్ పట్టు నుండి రక్షించే మిత్రుడు సహాయకుడు ఎవరూ లేడు. నేను గ్రంథాన్ని ప్రసాదించిన వారు దానిని పఠించవలసిన విధంగా పఠిస్తారు. దానిని అంటే ఖురాన్ను వారు హృదయపూర్వకంగా విశ్వసిస్తారు. దాని ఎడల తిరస్కార భావం చూపేవారే అసలు నష్టపడేవారు. ఇశ్రాయేలు వంశీయులారా, నేను మీకు ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చేయండి. ప్రపంచంలోని అన్ని జాతుల కంటే మిమ్మల్ని నేను ఒక అత్యుత్తమైన జాతిగా ఆదరించాను. భయపడండి ఆ దినానికి. ఆనాడు ఎవరు ఎవరికి ఏమాత్రం ఉపయోగపడరు, ఎవరి నుండి పరిహారం స్వీకరించబడవు, ఏ సిఫారసు ఎవరికి లాభకరం కాదు. ఇంకా ఈ అపరాధులకు ఎక్కడ నుండి సహాయము లభించదు. మరొక సందర్భాన్ని ఇలా జ్ఞాపకం తెచ్చుకోండి. ఇబ్రాహీంను అతని ప్రభు కొన్ని విషయాలలో పరీక్షించాడు. వాటన్నిటిలో అతను పూర్తిగా నెగ్గాడు. అప్పుడు అతని ప్రభు ఇలా అన్నాడు, నేను నిన్ను మానవులందరికీ నాయకుడిగా చేయబోతున్నాను. ఇబ్రాహీం తన ప్రభువును ఇలా అడిగాడు, ఈ వాగ్దానం నా సంతానానికి కూడా వర్తిస్తుందా? అప్పుడు అల్లాహ్ అంటే ఈశ్వర్, నా వాగ్దానం దుర్మార్గులైన వారికి వర్తించదు అని సమాధానం చెప్పాడు. ఈ గృహాన్ని అంటే కాబాను మేము మానవులందరికీ కేంద్రంగాను శాంతి నిలయంగాను చేశాం. ఇబ్రాహీం ఆరాధన కొరకు నిర్వహణ ప్రదేశాన్ని శాశ్వతమైన నమాజు స్థలంగా చేయవలసిందిగా ప్రజలను మేము ఆదేశించాం. ఇంకా ఈ గృహాన్ని దానికి ప్రదక్షిణం చేసేవారి కొరకు, దానిలో ఎతికాఫ్ పాటించే వారి కొరకు, రుకు సజ్దాలు చేసేవారి కొరకు పరిశుద్ధంగా ఉంచవలసిందిగా ఇబ్రాహీంని ఇస్మాయిల్ని నిర్దేశించాం. ఆ తర్వాత ఇబ్రాహీం అల్లాహ్ అంటే ఈశ్వర్కు ఇలా అర్థించాడు, ప్రభు, ఈ నగరాన్ని సుఖశాంతుల నగరంగా చెయ్యి. ఈ నగరవాసుల్లో అల్లాహ్ అంటే ఈశ్వర్ను, పరలోకాన్ని విశ్వసించే వారికి అన్ని రకాల పండ్లు ఫలాలు ఆహారంగా ప్రసాదించు. అప్పుడు అతని ప్రభు ఇలా జవాబు పలికాడు, విశ్వసించని వారికి కూడా మేము ఇహలోక తాత్కాలిక జీవిత అవసరాలను ప్రసాదిస్తాం, కానీ చివరకు వారికి నరకయాతన వైపునకు ఈడుస్తాం. అది అత్యంత దుర్భరమైన నివాస స్థలం. ఇబ్రాహీము ఇస్మాయిలు ఈ ఇంటి గోడను అంటే కాబా ఇంటి గోడలను ఎత్తేటప్పుడు ఈ విధంగా ప్రార్థించేవారు, ఓ మా ప్రభు, మా ఈ సేవను నీవు దయతో స్వీకరించు. నీవు అందరి మొరలు ఆలకించేవాడవు, అన్నీ తెలిసిన వాడవు. ప్రభు, మా ఇద్దరిని నీకు విధేయులుగా చేసుకో. పూర్తిగా నీ విధేయతకే అంకితమయ్యే ఒక జాతిని మా సంతతి నుండి ఆవిర్భవింపజేసి నీ ఆరాధనా రీతులను మాకు తెలుపు. మా తప్పులను మన్నించు. నీవు అమితంగా క్షమించేవాడువు మరియు అనంతంగా కరుణించేవాడవు. ప్రభు, నీ వాక్యాలు వారికి వినిపించి నీ గ్రంథాన్ని, దివ్య జ్ఞానాన్ని వారికి బోధించు. వారి జీవితాలను తీర్చిద్దే ఒక ప్రవక్తను స్వయంగా వారి జాతి నుండి వారిలో పుట్టించు. నీవు సాటిలేని సర్వాధికారి, అనుపమ ప్రజ్ఞాశీలివి. ఇబ్రాహీం విధానాన్ని ద్వేషించేవాడెవడు? తనను తాను అజ్ఞానానికి అహంభావానికి గురి చేసుకునేవాడు తప్ప. ప్రపంచంలో మా సేవ కొరకు మేము ఎన్నుకున్న వ్యక్తి ఇబ్రాహీం. పరలోకంలో అతను సజ్జనులతో పాటు ఉంటాడు. అతను ఎలాంటి వాడు అంటే ముస్లిం అంటే దైవ విధేయుడు అయిపో. అతను ఎలాంటి వాడంటే ముస్లిం అంటే విధేయుడు అయిపో అని అతని ప్రభు అతనితో అన్నప్పుడు అతను వెంటనే నేను విశ్వప్రభు యొక్క ముస్లిం అంటే విధేయుడిని అయిపోయాను అని జవాబు పలికాడు. అదే మార్గంలో నడవండి అని ఇబ్రాహీం తన సంతానానికి హితోపదేశం చేశాడు. ఈ ఉపదేశాన్ని యాకూబ్ కూడా తన సంతానానికి చేశాడు. నా బిడ్డలారా, ఈ ధర్మాన్ని అల్లాహ్ అంటే, ఈ జీవన విధానాన్ని అల్లాహ్ అంటే ఈశ్వర్ మీ కొరకు ఎన్నిక చేశాడు. కనుక మీరు మరణించే వరకు ముస్లింలుగానే అంటే దైవ విధేయులుగానే ఉండండి. యాకూబు మృత్యు దశలో ఉన్నప్పుడు మీరు అక్కడ ఉన్నారా? మరణించే ముందు అతను తన కుమారులను ఇలా అడిగారు. బిడ్డలారా, నా తర్వాత మీరు ఎవరిని ఆరాధిస్తారు? వారంతా ఇలా సమాధానం చెప్పారు, మీరు మీ పెద్దలైన ఇబ్రాహీం, ఇస్మాయిల్,
ఇస్హాక్ దేవుడిగా భావించిన ఆ ఏకైక దేవుణ్ణి మేము ఆరాధిస్తాము. మేము ఆయనకే ముస్లిములమైతే విధేయులమై ఉంటాము. వారంతా గతించిన ఒక సంఘం వారు సంపాదించింది వారిది, నీవు సంపాదించేది నీది. నీవు చేసిన దాని గురించి వారు చేసిన దాని గురించి మిమ్మల్ని అడగడం జరగదు. వారంతా గతించిన ఒక సంఘం, వారు సంపాదించింది వారిది, నీవు సంపాదించేది నీది. వారు చేసిన దాని గురించి మిమ్మల్ని అడగడం జరగదు. యూదులుగా మారితేనే రుజుమార్గం లభిస్తుంది అని యూదులు అంటారు. క్రైస్తవులుగా మారితేనే ధర్మ మార్గం పొందగలుగుతారు అని క్రైస్తవులు అంటారు. మీరు వారితో ఇలానండి, కాదు, మేము అన్ని మార్గాలను విసర్జించి ఒక ఇబ్రాహీం మార్గాన్ని అనుసరిస్తాము. ఇబ్రాహీము ముష్రిక్ అంటే బహుదైవారాధకులలోని వాడు కాదు. ముస్లింలారా అంటే విధేయులారా, ఇలా ప్రకటించండి, మేమంతా అల్లాహ్ అంటే ఈశ్వర్ను, ఆయన మా వైపునకు పంపిన హితోపదేశాన్ని విశ్వసించాము. ఇంకా ఇబ్రాహీం, ఇస్మాయిల్, ఇస్హాక్, యాకూబ్ సంతానంపై చేసిన దానిని, మూసాకు, ఈసా అంటే యేసుక్రీస్తుకు, ఇతర ప్రవక్తలందరికీ వారి ప్రభు ప్రసాదించిన దాన్ని మేము విశ్వసించాము. వారిలో ఏ ఒక్కరి పట్ల మేము భేదభావము చూపము. మమ్మల్ని మేము ముస్లిములుగా అంటే విధేయులుగా అల్లాహ్ అంటే ఈశ్వరుకు సమర్పించుకున్నాము. మీరు విశ్వసించినట్లే వారు కూడా విశ్వసిస్తే అప్పుడు వారు ధర్మ మార్గంలో ఉన్నట్టు. కానీ వారు ఒకవేళ దీనికి వైముఖ్యం చూపితే కేవలం వైషమ్యంతో ముంకు పట్టుపడుతున్నారనేది విషయం. కనుక వారి బారి నుండి మిమ్మల్ని ఆదుకునేందుకు అల్లాహ్ అంటే ఈశ్వర్ చాలు. మీరు నిశ్చింతంగా ఉండండి, ఆయన అన్ని వింటాడు, ఆయనకు అంతా తెలుసు. వారితో ఎలా చెప్పండి, అల్లాహ్ అంటే ఈశ్వర్ రంగును స్వీకరించండి. అల్లాహ్ అంటే ఈశ్వర్ రంగు కంటే మరెవరి రంగు శ్రేష్టమైనది? మేము కేవలం ఆయననే ఆరాధిస్తాము. ప్రవక్త వారితో ఇలాను, అల్లాహ్ అంటే ఈశ్వర విషయంలో మీరు మాతో వాదులాడుతారా? వాస్తవానికి ఆయనే మాకు ప్రభు, నీకు ప్రభు. మా కర్మలు మాకు, మీ కర్మలు మీకు. మేమైతే మా దాస్యాన్ని కేవలం అల్లాహ్ అంటే ఈశ్వర్కే ప్రత్యేకం చేసుకున్నాం. లేకపోతే ఇబ్రాహీము, ఇస్మాయిలు, ఇస్హాక్, యాకూబ్ సంతానము వీరంతా యూదులని లేక క్రైస్తవులని మీరు అంటారా? ఇలా అడుగు, నీకు బాగా తెలుసా లేక అల్లాహ్ అంటే ఈశ్వరతా? అల్లాహ్ అంటే ఈశ్వర్ అప్పగించిన సాక్ష్యాన్ని దాచే వ్యక్తి కంటే పరమ దుర్మార్గుడెవడు? వారంతా గతించిన ఒక సంఘం, వారి సంపాదన వారిది, మీ సంపాదన మీది. వారి కర్మలను గురించి మిమ్మల్ని ప్రశ్నించటం సంభవించదు. వాళ్ళ ఇద్దరికి ముగిస్తూ ఈ ముగింపునపై సకల స్తోత్రములన్నీ సర్వలోకాలకు ప్రభు అయినటువంటి అల్లాహకు అర్పిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదున్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదున్ మజీద్. అల్లాహ్ हमारे गुनाहों को माफ कर मेरे मालिक। या अल्लाह, हमने पिछली जिंदगी में जो भी खताए गए उन सारे से तेरे फजल करमों से हमें माफ कर मेरे मालिक। या अल्लाह, आने वाली जिंदगी हमारी बेहतर बना मेरे मालिक। या अल्लाह, इस कुरान के जरिए से हमें अपनी जिंदगियों के अंदर सुधार ला के इसके मुताबिक जीने वाला बना मेरे मालिक। या अल्लाह, लोगों को तेरे तरफ बुलाने वाला बना मेरे मालिक। वो अकामत दीन का काम हम करने वाले बना, जिससे कि तेरी रजा हासिल करके आखिरत में फलाह हो सके। अल्लाह, जो वजन हम नहीं उठा सकते हम पे मत रख मौला। पिछली कौमों की उम्मतों पे जो वजन रखा गया हम पे मत रख मौला। हम बहुत कमजोर हैं मौला, काफिरों के मुकाबले में मदद कर मेरे मालिक। रब्बना आतिना फिद दुनिया हसनतन व फिल आखिरति हसनतन व क़िना अज़ाबन्नार। सुब्हान रब्बिका रब्बिल इज़्ज़ति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।
మీ అందరికీ దైవ శాంతి శుభాలు తెలియజేయాలి.